నా రూమ్ కి కొంచెం లైట్ గా కలుస్తుంది అనమాట. నా రూమ్ కి డిజైన్ కొంచెం నేను డెకరేట్ చేసుకున్నా కదా, ఈ సోఫా సెట్ కానీ కర్టెన్స్, డోర్ కర్టెన్స్ కానీ ఇవన్నీ. హాయ్ అండి, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఐ హోప్ అందరు బాగున్నారు అనుకుంటున్నా. ఈరోజు అయితే ఎప్పటి నుంచి ఎదురు చూస్తున్నారు కదండి, చాలామంది అడుగుతున్నారు కామెంట్లలో హోమ్ టూర్ చేయమని. ఈరోజు అయితే హోమ్ టూర్ అయితే చేస్తున్నానండి. ఈ మహానగరంలో నేనుండే చిన్న హౌస్ అయితే ఎలా ఉంది, ఏ రకంగా ఉందనేది నేను చూపిస్తాను. లోపలైతే నాకు నచ్చినట్టుగా డెకరేషన్ చేసుకున్నాను. సో ఏ రకంగా డెకరేషన్ చేసుకున్నాను అనేది చూపిస్తాను. సరే లోన్కి అయితే వెళ్దామండి, చూసేద్దాం మరి. సరే లోన్కి అయితే వెళ్ళిపోదాం. నా ప్లాట్లో అయితే నేను డోర్ ఓపెన్ చేయంగానే మెయిన్ ఎంట్రన్స్ వాళ్ళకి అయితే ఈ ఫోటో పెయింటింగ్ ఫ్రేమ్ అయితే ఉందండి. ఈ ఫోటో ఫ్రేమ్ పెయింటింగ్ అయితే క్రిస్టల్తో డిజైన్ చేసి ఉందండి. ఇదైతే నాకు చాలా బాగా నచ్చింది. ఇదైతే నేను హైదరాబాద్లో చాలా ప్లేసెస్ తిరిగానండి. చాలా ప్లేస్ తిరిగిన తర్వాత నాకు ఈ ఫ్రేమ్ నచ్చి నేను తీసుకోవడం జరిగింది. ఈ పెయింటింగ్ ఫ్రేమ్ అయితే మల్టీ కలర్ షేడ్లో అయితే ఉంది. నాకైతే నిజంగా చాలా అంటే చాలా బాగా నచ్చింది. క్లియర్గా కనిపిస్తుంది కదండి మీకైతే. ఇది వచ్చేసి నేచర్కి దగ్గరగా ఉంది, ట్రీస్ అండ్ అలాగే సన్, సూర్యుడు. సో సూర్యుడు ఉదయించినట్టుగా ఉంది చెట్ల మధ్య నుంచి. అయితే నాకు అది బాగా నచ్చింది అనమాట. చూడండి అది ఎలా ఉందో ఈ డిజైన్, ఫ్రేమ్ ఉన్న డిజైన్లు కూడా చూడండి. చాలా అంటే చాలా కొంచెం మంచి రాయల్ లుకింగ్గా కనిపిస్తుంది నాకైతే. సో అందువల్ల నేను తీసుకున్నాను ఈ పెయింట్. ఇవైతే క్రిస్టల్స్ అండి. ఈ ఫ్రేమ్ మీనింగ్ అర్థమవుతుంది కదండి మీకు, వచ్చేసి తెలుస్తుంది కదండి. దీని పక్కనైతే వైఫై బాక్స్ ఉంది. దాని డౌన్కి వచ్చేసి మిర్రర్ ఉందండి. మిర్రర్ అయితే నాకు పర్సనల్గా నేను తీసుకోవడం జరిగింది. దాని డౌన్కి వచ్చేసి బుద్ధుడు ఉన్నాడండి. బుద్ధుడు అయితే కొంచెం మన కొంచెం మైండ్ అయితే కొంచెం పీస్ఫుల్గా ఉండడానికి అయితే కొంచెం నాకు ఆ వైబ్ ఇస్తుందండి బుద్ధుడి విగ్రహం అయితే. సో అందుకని నేను ఈ బుద్ధుడి విగ్రహం తీసుకున్నాను. దీనికోసమని సపరేట్గా వచ్చేసి సైడ్ టేబుల్ తీసుకోవడం అంటే జరిగింది. ఇదైతే అగరబత్తులు పెట్టుకుంటారు కదండి, అది ఇది వచ్చేసి. సో బుద్ధుడి దగ్గర సమ్ టైమ్స్ ఎప్పుడైనా పెడుతుంటాను నేను. బుద్ధుడి సైడ్కి వచ్చేసి వాజెస్ పెట్టుకున్నానండి. ఫ్లవర్ వాజెస్ అయితే చాలా అంటే చాలా బాగా అనిపించాయి నాకైతే. సో ఇవి అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో అయితే తీసుకోవడం జరిగింది. ఇవి చిన్నప్పుడు మన అనేవాళ్ళు కదా, చెడు వినకు, చెడు మాట్లాడకు, చెడు చూడకు, చెడు ఆలోచించకు అని అంటారు కదా. నాకు మంచిగా అట్రాక్టింగ్ గా అనిపించాయి, క్యూట్గా అనిపించాయి అనమాట. సో అందుకనే ఇవి తీసుకున్నాను. ఈ సైడ్ టేబుల్కి వచ్చేసి ర్యాకులు కూడా ఉన్నాయండి. బట్ ఈ ర్యాకులలో అయితే నేను ఏం పెట్టుకోలేదు. బట్ ఒక్కడే ఉండేది కాబట్టి అంత ఏం పెట్టుకోలేదు అనమాట. కనిపిస్తుంది కదండి, ఏం పెట్టుకోలేదు. ఇదొక రూమ్ అండి. ఈ రూమ్ నేను తర్వాత చూపిస్తాను. డోర్ కర్టెన్స్ ఎలా ఉన్నాయండి? ఈ డోర్ కర్టెన్స్ అయితే నేనైతే నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. సో ఈ కలర్ నాకు బాగా నచ్చి నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకోవడం జరిగింది. దీనికి కాంబినేషన్ కూడా ఈ డోర్ కర్టెన్ తీసుకోవడం జరిగింది. బట్ ఇది మిడిల్లో వేయాలి, బట్ నేను సపరేట్గా వేసుకున్నాను. ఇది వచ్చేసి టీపాయ్ మీద వచ్చేసి నేను ఇవి పెట్టుకున్నాను అనమాట. ఈ టీపాయ్ అయితే నేను ఆన్లైన్లో తీసుకున్నానండి, అమెజాన్లో తీసుకున్నాను ఆన్లైన్లో. టీపాయ్ పైన పెట్టుకోవడానికి అయితే డెకరేటివ్గా అయితే బాగుంటుందని ఇది తీసుకున్నాను. దీంట్లో ఫ్రూట్స్ పెట్టుకుంటారండి, నేనైతే పెట్టుకోలేదు ఫ్రూట్స్ అయితే. సో నాకైతే చాలా అంటే చాలా ఇది రాయల్గా అనిపించింది, కొంచెం ఇది చాలా మంచిగా అనిపించింది అనమాట ఇది. సో ఇది తీసుకున్నాను. సో ఇది వచ్చేసి నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి ఫ్లవర్ వాష్, ఇది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను నేనైతే. ఇవైతే శిల్పారామంలో తీసుకున్నాను నేనైతే. ఇవైతే ఆన్లైన్లో తీసుకున్నానండి. కొంచెం ఇవి చిన్న చిన్న పాట్స్ లాగా ఉన్నాయి కదా, దీంట్లో చిన్న చిన్న ఫ్లవర్స్ కూడా పెట్టుకోవచ్చు. ఈ కార్పెట్ అయితే నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నానండి. కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది కార్పెట్ అయితే, నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఈ ఫ్లవర్ వాజ్ వచ్చేసి ఇది కూడా నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఈ రోజెస్ అయితే నేను సపరేట్గా తీసుకున్నాను, ఐకేలో తీసుకున్నాను. ఇది వచ్చేసి తర్వాత ఇది ఏనుగు ఇది ఉంది కదా, గోల్డ్ కలర్ ఏనుగు వచ్చేసి ఇది వచ్చేసి లైఫ్ స్టైల్లో తీసుకున్నాను అండి. ఇది ఒకటి,
ఈ ఫోటో ఫ్రేమ్ కూడా లైఫ్ స్టైల్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి బుద్ధుడు ఉంది కదా, ఈ బుద్ధుడు ఫ్రేమ్ కూడా వేరే దగ్గర తీసుకున్నాను. నాకు బుద్ధుడు ఫ్రేమ్స్ ఎక్కువ ఇష్టం అండి, అదొకటి. మళ్ళీ రాధాకృష్ణ ఫోటో ఫ్రేమ్స్ కూడా అంటే ఇష్టమే ఉంది నాకైతే. సో ఎక్కువ ప్రిఫరెన్స్ బుద్ధుడు ఫ్రేమ్స్కి ఎక్కువ ఇష్టపడతాను అనమాట. ఎవరో గుర్తుపట్టారండి ఈ అందగడు ఎవరంటారు? అది ఎవరో కాదు, నేనేలండి. ఒకప్పుడు ఎట్లా ఉంటే సో కొంచెం క్యూట్గా అనిపించే, ఒకప్పుడు ఇక్కడ కొంచెం లావయ్యా అనమాట. సో ఈ ఫోటో ఫ్రేమ్ అయితే నాదే అనమాట. ఇది కొంచెం ఈ సైడ్లో నేను డెకరేట్ చేసుకున్నానండి ఫోటో ఫ్రేమ్. నెక్స్ట్ అయితే కాస్మెటిక్స్ ఉన్నాయండి ఈ సెల్ఫ్లలో అయితే. కాస్మెటిక్స్ అలాగే ఫ్లవర్ వాజెస్. ఇది వచ్చేసి రాధాకృష్ణుడు, చెప్పే కదండి నాకు రాధాకృష్ణుడు ఫ్రేమ్స్ కానీ లేదా బుద్ధుడు ఫ్రేమ్స్ కానీ రాధాకృష్ణ విగ్రహం కానీ బుద్ధుడి విగ్రహం ఉన్న ఫొటోస్ అంటే విగ్రహాలు అంటే ఇష్టం అండి, ఫోటో ఫ్రేమ్స్ కానీ విగ్రహాలు కానీ. సో రాధాకృష్ణుడు ఈ సైడ్ వచ్చేసి అది లైట్లు వెలుగుతాయండి ఇవి ఈ టైప్ ఆఫ్గా. ఇవి ఎలా ఉన్నాయండి ఇది కూడా. ఈ రెండు సార్మినార్లో తీసుకున్నాను. ఇది పైన వచ్చేసి బాక్స్లలో కొన్ని ఐటమ్స్ ఉన్నాయన్నమాట పైన. సో దాని పక్కన వచ్చేసి నేను అంతకుముందు జిమ్కి వెళ్తుండే, సో జిమ్ ప్రోటీన్ పౌడరు. ఈ కప్స్లలో అయితే పెన్స్, స్కెచెస్, ఇంకా దాంట్లో మామూలుగా ఏదో ఉందండి. దాని కింద వచ్చేసి మనకు కాస్మెటిక్స్ ఐటమ్స్ అండి, కాస్మెటిక్స్ ఐటమ్స్ ఉన్నాయి మొత్తం. హోమ్స్ ఉన్నాయండి, హోమ్స్ అయితే ఉన్నాయి. ఇది వచ్చేసి హెయిర్ డ్రైయర్ అండి. ఇది ఫేస్కి కొంచెం స్లిమ్ అవడానికి అట్లా రఫ్ చేసుకోవడానికి. ఇది వచ్చేసి ఫేస్ సిరం అన్నమాట. పక్కకు వచ్చేసి ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ అయితే నా హైట్ ఉంది ఇంచుమించు. సో ఇంకా ఫ్రిడ్జ్కి కింద స్టాండ్ కూడా వేయలేదండి నేను. స్టాండ్ వేయకుండానే ఇంత హైట్ ఉంది. చాలా పెద్ద ఫ్రిడ్జ్ అయితే ఫ్రిడ్జ్ అండి. ఇదే మన సోఫా సెట్ అయితే. సోఫా అయితే మనకి క్రీమ్ కలర్ బిస్కెట్ కలర్లో ఉంది ఇది వచ్చేసి సోఫా. సో కొంచెం నేను షాప్లలో వెతికి తీసుకోవడం జరిగింది, కానీ రూమ్కి ఫ్లాట్కి వచ్చిన తర్వాత చూస్తే కొంచెం ఇది మన రూమ్కి కలర్కి కలిసిపోయింది అనమాట. సో దానివల్ల నేను ఈ డోర్ కర్టెన్స్ కానీ ఈ టీపాయ్ కానీ ఇవన్నీ కానీ కొంచెం వేరే కొంచెం ఆపోజిట్ కలర్లో ఉండేటట్టుగా నేను సెలెక్ట్ చేసుకున్నాను. అలాగే సోఫా కవర్స్ కూడా డోర్ కర్టెన్స్ వీటికి మ్యాచ్ అయ్యే విధంగా నేను ఎంచుకోవడం జరిగిందండి. ఈ పిల్లోస్ అయితే లైఫ్ స్టైల్లో తీసుకున్నానండి. ఇది ఎవరు ఏం పల్లెటూరు అమ్మాయో పారన్ అమ్మాయో తెలియదండి. ఈ సోఫా సెట్ వచ్చేసి మొత్తం 5 సీటర్ అండి. 5 సీటర్ అయితే మిగతా 2 సీటర్స్ వచ్చేసి 1 సీటర్స్ వచ్చాయి. ఇది వచ్చేసి 3 సీటర్ కింద వచ్చిందనమాట. 5 సీటర్ సోఫా సెట్ కాబట్టి మొత్తం ఒకసారి చూపిస్తానండి. రూమ్ మిగతా 1 సీటర్ వచ్చేసి హాల్లోనే పెట్టుకున్నా, ఇంకో సీటర్ వచ్చేసి నేను బెడ్రూమ్లో పెట్టుకున్నాను అనమాట. ఒకసారి హాల్ అయితే మొత్తం క్లియర్గా చూపిస్తాను. 5 సీటర్లో ఇది ఒక సింగిల్ సీటర్ అండి. ఇది వచ్చేసి చూపించలేదు కదా, ఇది వచ్చేసి ఇదొకటి. హాల్ కంప్లీట్ ఫ్రేమ్ అయితే చూసేయండి ఒకసారి. ఇప్పటి వరకు చూసింది అయితే మన హాల్ అండి. నెక్స్ట్ అయితే బెడ్రూమ్ చూపిస్తాను. బెడ్రూమ్కి అయితే వెళ్ళిపోతాం. బెడ్రూమ్కి వెళ్ళేటప్పుడు ఇవి అయితే ఉన్నాయి. వీటినైతే ఏమంటారో తెలియదు నాకైతే. ఇది వచ్చేసి సౌండ్ వస్తుంది కదండి, సో అది. సో లాన్కి అయితే వెళ్దాం. సో మన లాన్కి వెళ్ళే ముందు ఇక్కడ కూడా ఒకటి యాడ్ చేసుకున్నాను నేను. ఇదైతే బెడ్రూమ్ డోర్కి అయితే ఇది ఫ్లవర్ వాజ్ అనేది
బుక్కీ టైప్ ఆఫ్ లో వచ్చేసి యాడ్ చేసుకున్నాను. ఇట్లా ఫ్లవర్స్ వచ్చేసి డోర్ పక్కకి అయితే మిర్రర్ ఉంది, లాంగ్ మిర్రర్. ఇది వచ్చేసి స్టాండింగ్ మిర్రర్ అన్నమాట. ఇది వచ్చేసి వాల్ మిర్రర్ కాదు, స్టాండింగ్ మిర్రర్. ఇది వచ్చేసి ఐకియాలో కొన్నానండి. ఐకియాలో తీసుకోవడం జరిగింది ఈ మిర్రర్ అయితే. ఈ స్టాండింగ్ మిర్రర్ పర్సనల్ ఎందుకు తీసుకున్నానంటే, నేను యాక్చువల్స్ కొంచెం ట్రైనింగ్ గా ఉన్న అవుట్ఫిట్స్ చేస్తుంటా కాబట్టి, అలాగే గెట్ రెడీ విత్ మీ కొన్ని రీల్స్ ఉండే నేను. సో దానివల్ల నేను ఈ స్టాండింగ్ మిర్రర్ తీసుకోవడం జరిగింది. క్వాలిటీ అయితే చాలా బాగుందండి మిర్రర్ అయితే. సో ఐకియాలో తీసుకోవడం జరిగింది. కొంచెం కాస్ట్ ఎక్కువగానే పడింది. మిర్రర్ పక్కన వాళ్ళకైతే ఈ పెయింటింగ్ అయితే ఉంది. సో ఈ పెయింటింగ్ నాకు బాగా నచ్చిందండి. యాక్చువల్గా నేను బైక్ పెయింటింగ్ కానీ గిటార్ పెయింటింగ్ అని తీసుకుందాం అనుకున్నాను. బట్ గిటార్ పెయింటింగ్ కొన్ని నాకు అక్కడ కనిపించలేదు అనమాట. సో ఇది వచ్చేసి ఇది ఓకే, బైక్ బాగుంది కాబట్టి ఇది తీసుకోవడం జరిగింది. ఇది కూడా లైఫ్ స్టైల్లో తీసుకున్నానండి ఈ పెయింటింగ్ అయితే. దీంతో పాటు ఇంకో పెయింటింగ్ కూడా వచ్చింది, 2 జాయింట్ చేసి ఇచ్చారనమాట. సో ఇది ఇక్కడ పెట్టుకున్నాను, ఇంకొకటి వేరే సైడ్ పెట్టుకున్నాను అనమాట, ఆపోజిట్ సైడ్. సో దీని పక్కన వచ్చేసి ఇది గిటార్ అండి, గిటార్ లైట్ లాంటిది ఇది. సో ఇది వెయ్యొచ్చు గిటార్ లైట్, మామూలుగా లైటింగ్ వస్తుంది దీనికి గిటార్కి. సో దీంట్లో మన ఫోటో కూడా యాడ్ చేసుకోవచ్చు అండి, బట్ నేను యాడ్ చేసుకోలేదు. చూడాలి ఎప్పుడైనా టైం ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటాను. ఇది వచ్చేసి దాని పక్కకి అయితే మన బెడ్ బ్యాక్ సైడ్ అండి, తల పైన దీని గురించి చెప్పాలంటే బాబాయ్ నేను చాలా వెతికానండి, చాలా ప్లేసెస్ తిరిగి, చాలా షాపులు తిరిగి ఇది తీసుకోవడం జరిగింది. యాక్చువల్గా అయితే నేను వేరేది అనుకున్నాను, బట్ నా రూమ్కి కొంచెం సూట్ అయ్యే కలర్ అనుకున్నాను, బట్ అది అంతగా దొరకలేదు అనమాట. ఆ కలర్ ఎంత వెతికినా దొరకలేదు. సో ఫైనల్గా ఇది కొంచెం బెటర్గా ఉంది అని అనిపించింది. సో ఇదైతే తీసుకోవడం జరిగింది అనమాట. అసలు ఈ ఫ్రేమింగ్ చూడండి ఒకసారి. ఈ ఫ్రేమింగ్ అయితే చాలా అంటే చాలా బాగుంది అనమాట. రాయల్ లుకింగ్ అనిపిస్తుంది ఆ ఫ్రేమింగ్ అనేది. సో దీనికే పెట్టచ్చండి డబ్బులు, అది కొంచెం రాయల్ లుకింగ్ గా ఉంది. సో ఇది క్లియర్ గా కనిపిస్తుంది కదండి డిజైన్ ఏంటి అన్నది. క్రిస్టల్ తో ఒక డిజైన్ చేసి ఉంది ఈ ఫోటో ఫ్రేమ్ అనేది. సో క్లియర్ గా కనిపిస్తుంది ఏంటన్నది. ఇది వచ్చేసి బటర్ఫ్లైస్ అండి, వచ్చేసి ఫ్లవర్స్ మీద ఫ్లవర్స్ దగ్గర బటర్ఫ్లైస్ ఉన్నాయన్నమాట. ఫ్లవర్స్ మీద వాలి బటర్ఫ్లైస్. సో ఆ విధంగా కొంచెం మంచిగా. యాక్చువల్ గా నేనైతే ఇక్కడ గిటార్ తీసుకుందాం అనుకున్నా, గిటార్ పెయింటింగ్ ఉన్న ఫ్రేమ్ వచ్చేసి తీసుకుందాం అనుకున్నా. బట్ గిటార్ పెయింటింగ్ ఉన్న ఫ్రేమ్స్ అయితే కొంచెం మంచిగా క్వాలిటీగా ఉన్నాయి, నాకైతే కనిపించలేదు అనమాట, దొరకలేదు. చాలా చోట్ల తిరిగా అనమాట, ఈ శిల్పారాం కానీ ఇంకా వేరే నాంపల్లి ఎగ్జిబిషన్ కానీ ఇవన్నీ చాలా ప్లేసెస్ తిరగడం అంటూ తిరిగాను, బట్ దొరకలేదు. ఇంకా ఏమంటారు బేగం బజార్ ఇవన్నీ తిరిగాను వీటి కోసం, ఫ్రేమ్ కోసం మంచి క్వాలిటీగా ఉండాలి అని అనుకున్నాను, బట్ దొరకలేదు. సో ఫైనల్గా అయితే ఇదైతే దొరికింది. సో ఇది తీసుకున్నాను. బట్ కొంచెం నా రూమ్కి కొంచెం లైట్గా కలుస్తుంది అనమాట. నా రూమ్కి డిజైన్ కొంచెం నేను డెకరేట్ చేసుకున్నా కదా, ఈ సోఫా సెట్ కానీ కర్టెన్స్, డోర్ కర్టెన్స్ కానీ ఇవన్నీ. సో అది కొంచెం కలుస్తుంది అంతే. కానీ బట్ నేను కంప్లీట్గా వేరే అనుకున్నాను. ల్యాంప్ అండి, ఈ ల్యాంప్ అయితే నేను ఆన్లైన్లో కొన్నా అండి. ఇది వచ్చేసి సో మనం కొన్ని వస్తువులు కానీ ఫ్లవర్ ఆర్జెస్ట్ కానీ పెట్టుకోవడానికి అయితే ర్యాకిల్ లాగా ఇచ్చారండి ఈ ల్యాంప్కి అయితే. సో చూస్తున్నారు కదా, ఇది మంచిగా వస్తుంది. సో కింద ర్యాక్లో అయితే ఫ్లవర్ ఆర్జెస్ట్ పెట్టుకున్నాను. బ్యాక్ సైడ్ అయితే స్విచ్ బోర్డ్ అండి, ఫోన్ ఛార్జింగ్ పెట్టుకోవడానికి ఇవన్నీ ఇక్కడ బ్యాక్ సైడ్ అయితే ఉంది. సో ఇవి కొంచెం రూమ్ కి సెట్ అయ్యే విధంగానే నేను తీసుకోవడం జరిగింది ఈ ల్యాంప్. సో కలర్ ఇవన్నీ కూడా 5 సీటర్ సోఫాలో అయితే, సింగిల్ సీటర్ సోఫా అయితే నా బెడ్రూమ్ లో ఉందండి. ఇది ఇక్కడ పెట్టుకున్నాను నా బెడ్రూమ్ లో. ఇక్కడ స్పేస్ కొంచెం ఉంటే ఇక్కడ పెట్టుకోవడం జరిగింది. పైన పెయింటింగ్ కనిపిస్తుంది కదండి, అది అంతకుముందు చూపించా కదా బైక్ పెయింటింగ్, దానికి ఆపోజిట్ లో ఉంది ఆ బైక్. దాని కింద వచ్చేసి విండో ఉందండి, ఒకసారి విండో చూపిస్తాను. ఇది వచ్చేసి విండో అండి. సో ఈ కలర్ కర్టెన్ యాడ్ చేసుకోవడం జరిగింది. చూసారు కదా, హాల్లో వచ్చేసి సేమ్ కర్టెన్స్ ఉన్నాయి డోర్ కి, విండో కూడా సేమ్ కలర్ కర్టెన్స్. వచ్చేసి నా ఫ్రేమ్ ఉందండి, ఇది వచ్చేసి ఆయిల్ పెయింటింగ్ ఫ్రేమ్ అండి. ఇది వచ్చేసి ఈ ఫోటో వచ్చేసి చార్మినార్ దగ్గర దిగాను. సో ఈ ఫోటో వచ్చేసి వన్ ఆఫ్ ది ఫేవరెట్ ఫోటో అండి ఇది నాకు వచ్చేసి. సో అందుకని ఇది ఈ ఫోటో ఫ్రేమ్ కట్టించుకున్నాను. ఫోటో ఫ్రేమ్ పక్కన వచ్చేసి మిర్రర్ ఉంది. సో ఈ మిర్రర్ కూడా ఆన్లైన్ లో తీసుకోవడం జరిగింది. ఇది హాల్లో ఉన్న మిర్రర్స్ కి ముందుగానే తీసుకున్నాను. ఏమంటారు ఐకియాలో తీసుకున్నాను కదా స్టాండింగ్ మిర్రర్, తీసుకోక ముందు తీసుకున్నా. ఇవి వచ్చేసి ఆన్లైన్ లో తీసుకున్నా. ఇది వచ్చేసి
దాని కింద ఫ్లవర్ వాజెస్ అండి, ఫ్లవర్ వాజెస్ స్టాండ్ లాంటిది ఇది ఉంది. ఫైనల్గా అయితే మన బెడ్రూమ్లో బెడ్ అండి. ఇది వచ్చేసి ఎలా ఉందండి బెడ్ అయితే చూడండి. కింద కార్పెట్ కూడా నేను నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకున్నాను. ఇది వచ్చేసి టర్కీ స్టైల్లో అనుకుంటా అండి. ఇది వచ్చేసి ఈ కార్పెట్స్ టర్కీ డిజైన్స్ అనుకుంటాయి. సో నాంపల్లి ఎగ్జిబిషన్లో తీసుకోవడం జరిగింది. ఈ బెడ్ అయితే షాప్లో తీసుకున్నాను. బెడ్ షీట్స్ కూడా రూమ్కి మ్యాచ్ అయ్యే విధంగా, డోర్ కర్టెన్స్ మ్యాచ్ అయ్యే విధంగా అయితే తీసుకోవడం జరిగింది. చూసారు కదండి రూమ్ ఎలా ఉందండి. రూమ్లో కొన్ని థింగ్స్ అయితే సేమ్ ఒక కలర్లోనే ఉన్నట్టున్నాయి కదా. ఈ బెడ్షీట్ కవర్స్ కానీ, బెడ్షీట్స్ కానీ, బెడ్ ల్యాంప్ కానీ, అలాగే సోఫా కవర్స్ కానీ, పిల్లోస్ కానీ సేమ్ కొంచెం సెట్ అయ్యే విధంగా, అన్నీ సెట్ అయ్యే విధంగా, ఒక కలర్ ఉండేటట్టు విధంగా అయితే నేనైతే తీసుకోవడం జరిగింది. ఒకసారి ఫుల్గా చూసాను రూమ్ అయితే. బెడ్రూమ్ పక్కన అయితే వాష్రూమ్ ఉందండి. 2 BHK ప్లాట్ ఇది. రెండింటికి కలిపి ఒకటే వాష్రూమ్ అండి ఇది వచ్చేసి. సో వాష్రూమ్ ఇది వచ్చేసి పక్కనైతే ఇంకా బ్రష్లు పేస్ట్లు పెట్టుకోవడానికి అయితే చిన్నది. ఫైనల్గా అయితే మన కిచెన్ అండి. కిచెన్ చూపిస్తాను. ఆల్రెడీ చూశారు, ఇటు సైడ్ ఉందన్నట్టుగా చూపిస్తున్నాను. ఆల్రెడీ చూపించారు కదండి. ఇంకొకటి మొక్కలకి నీళ్లు పోయడం మర్చిపోయానండి. ఈ రోజు అయితే మొక్కలకు నీళ్ళు అయితే పోయలేదు, పొయ్యాలి. మొక్కలకు నీళ్ళు పోయడం మర్చిపోయాను. ఒకసారి చూసండి కిచెన్ ఫుల్గా. ఆల్రెడీ చూశారు. వీడియో కోసం అని కాదండి, నా కిచెన్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. నా రూమ్ ఎప్పుడు నీట్గానే ఉంటుంది. నా ప్లాట్ మొత్తం హాల్ కానీ, బెడ్రూమ్ కానీ, కిచెన్ కానీ ఎప్పుడు నీట్గానే ఉంటాయి. చూశారు కదా, ఇప్పటికీ 2-3 సార్లు ఇందులో కిచెన్ చూపిస్తూ నేను వీడియోలు చేశాను, అంటే కుకింగ్ చేస్తూ. సో ఎప్పుడైనా రూమ్ నీట్గానే ఉంటుంది. కిచెన్ అయినా, హాల్ కానీ, బెడ్రూమ్ కానీ నీట్గానే ఉంటుంది. ఇంకొక రూమ్ అయితే చూపించలేదు, చూపించడం అయితే మర్చిపోలేదు. ఆ రూమ్ చూపిస్తాను. బట్ ఆ రూమ్ చూపించిన తర్వాత చాలా మందికి ఒక క్లారిటీ వస్తుంది. చాలా మంది కొన్ని డౌట్స్ ఉన్నాయి కదా, సో క్లారిటీ వస్తుంది. బట్ ఆ రూమ్ చూపిస్తే ఇప్పుడే అందరికి నిజాలు తెలిసిపోతాయి. సో అందుకే నా రూమ్ అయితే నేను చూపించాను, తర్వాత చూపిస్తాను. నెక్స్ట్ వీడియోలో మొత్తం చూపిస్తాను. అందులో ఏమేమి ఉన్నాయి ఏంటన్నది మొత్తం చూపిస్తాను. ఇంత చూపించి అదొక్కటి ఎందుకు చూపించలేదు అన్నది మీకు తర్వాత తెలుస్తుంది అనమాట. సో చాలా మంది చాలా డౌట్లతో ఉన్నారు కాబట్టి ఫైనల్గా అయితే హోమ్ టూర్ అయితే చేసేసానండి. ఎందుకంటే మీ కోరిక మేరకు చాలా మంది సార్లు అడిగారు అనమాట, హోమ్ టూర్ చెయ్యండి అని. హోమ్ టూర్ అయితే చేసేసాను. ఒక రూమ్ తప్ప, ఆ ఒక్క రూమ్ చూపిస్తాను. బట్ దానికి అది నెక్స్ట్ వీడియోలో వస్తుంది. ఎందుకంటే దాని గురించి కొంచెం చాలా మందికి డౌట్లు ఉన్నాయి కాబట్టి నేను నెక్స్ట్ చూపిస్తాను దాని గురించి. అయితే ఎలా అనిపించిందండి నా హోమ్ టూర్? సో చాలా మంది అడిగారు కాబట్టి అడిగిన వాళ్ళందరూ ఎలా ఉందో కామెంట్ చేయండి. హోమ్ టూర్ అయితే ఎలా ఉందన్నది, నేను ఎలా డెకరేట్ చేసుకున్నాను, ఏ విధంగా ఉంది అన్నది కూడా కామెంట్ చేయండి. ఇదేనండి మన హోమ్ టూర్ అయితే. సరేనండి, ఉంటానండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. మీ లైఫ్ ఆఫ్ అద్విత్ రవి. ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, కామెంట్ చేయండి. చాలా మంది లైక్, షేర్, కామెంట్ చేయడం లేదండి. ప్లీజ్ దయచేసి చేస్తారని అనుకుంటున్నా. సరేనండి, ఉంటాను. బాయ్ అండి.